సృష్టి ప్రారంభంలో పరమశివుడు సమాధిలో లీనంగా ఉన్నాడు. ఈ సమయంలో దేవతలు, బ్రహ్మదేవుడు అందరూ శివుడి వివాహం జరగాలని కోరుకున్నారు. ఎందుకంటే శివుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తే సృష్టి ప్రక్రియ కొనసాగుతుంది. బ్రహ్మదేవుడు తపస్సు చేసి పరాశక్తిని ప్రార్థించాడు. అప్పుడు ఆది పరాశక్తి తన కృపను చూపి, నేను దక్షుని ఇంట సతిగా జన్మిస్తాను, శివుడిని పెళ్లి చేసుకుంటాను, లోకానికి మంగళాన్ని తెలుపుతాను అని వాగ్దానం చేసింది. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుని యొక్క కుమారుడు. అతని భార్య ప్రసూతి. ప్రసూతి ఋషి స్వయంభువ మనువు మరియు శతరూప యొక్క కుమార్తె. ఆమె దక్ష ప్రజాపతికి భార్యగా పరిణయమయ్యింది. దక్షకు ప్రసూతి ద్వారా 60 మంది కుమార్తెలు జన్మించారు. వీరిలో సతీదేవి ప్రముఖురాలు. 13 మంది కుమార్తెలు కశ్యప మహర్షికి భార్యలుగా పరిగణించబడ్డారు. దేవతలు, దానవులు, పశుపక్షాదులు మొదలైనవి సృష్టికి మూలంగా నిలిచాయి. 27 మంది కుమార్తెలు నక్షత్ర దేవతలు చంద్రుడికి భార్యలుగా నిలిచారు. ఇది మహాభారతం, విష్ణు పురాణం, భాగవత పురాణం మొదలైన గ్రంథంలో పేర్కొనబడింది. తండ్రి దక్షుడు శివుడికి ఒక అనర్హుడిగా భావించేవాడు. అతనికి శివుడిపై గౌరవం ఉండేది కాదు. ఎందుకంటే శివుడు అసహ జీవితం కలిగినవాడు, భస్మధారి, శ్మశానవాసి, మెడలో పామును ధరించేవాడు, ముళ్ళమాల ధరించేవాడు. అయినా సరే సతి తపస్సు చేసింది. ఆమె ఎక్కడికి వెళ్లకుండా శివుణ్ణి ధ్యానిస్తూ కఠిన తపస్సు చేసింది. సతీ తపస్సుతో తృప్తి చెందిన శివుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఆమెను పరీక్షించిన తర్వాత ఆమె భక్తి నిజమైనదే అని తెలుసుకొని ఆమెను భార్యగా అంగీకరించాడు. శివుడు బ్రహ్మదేవుడు, విష్ణువు, ఋషులు మరియు గణులతో కలిసి దక్షుని ఇంటికి వెళ్ళి సతిని పెళ్లి చేసుకుంటా అని అడుగుతాడు. దక్షుని మనసులో అసంతృప్తి ఉండినప్పటికీ బ్రహ్మదేవుడు మాటల్ని గౌరవిస్తూ ఆ వివాహాన్ని అంగీకరించాడు. వివాహం హిమవంత పర్వత ప్రాంతంలో వైభవంగా జరిగింది. దీనికి దేవతలు, గంధర్వులు, అప్సరసలు హాజరయ్యారు. కానీ దక్షుడు మాత్రం వెళ్ళలేదు. తన కుమార్తె సతీదేవి శివుడికి భార్యగా స్వీకరించడం దక్షుడికి నచ్చలేదు. ఒకసారి దక్షుడు తన రాజ్యంలో మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేస్తాడు. అందులో బ్రహ్మ, విష్ణు, దేవతలు, గంధర్వులు, యక్షులు అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ శివుడు మాత్రమే ఆహ్వానం లేకుండా మినహాయించబడ్డాడు. శివుడికి ఆహ్వానం రానందుకు సతీదేవి చాలా బాధపడింది. శివుడు వెళ్ళొద్దు అని చెప్పినా సతీదేవి తన పితరథంలో స్వతహాగా యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ దక్షుడు శివుణ్ణి దూషించిన మాటలు విని తట్టుకోలేక యజ్ఞకుండలిలో దూకి ప్రాణాలు త్యాగం చేసింది. ఈ వార్త విని శివుడు అగ్నిలా రగిలిపోయాడు. సతీదేవి అగ్నిలో ఆత్మార్పణ చేసుకున్న సమయంలో శివుడు పట్టలేనంత దుఃఖంలో ఉండిపోయాడు. ఆమె మరణం వల్ల కోపంతో శివుడు తన జటలపై గుద్దాడు. ఆ జటల నుండే ప్రబలమైన రౌద్ర రూపం గల వీరభద్రుడు, భద్రకాళి జన్మించారు. శివుడు వీరభద్రునికి మరియు భద్రకాళికి ఇలా ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళి దక్షిణి యజ్ఞాన్ని ధ్వంసం చేయండి, అతని అహంకారాన్ని భస్మం చేయండి అని అంటాడు. వీరభద్రుడు అగ్నిలా పొగలు కక్కుతూ తన రౌద్ర సైన్యంతో ఆ యజ్ఞ వేదికను చీల్చుకుంటూ ప్రవేశించాడు. భద్రకాళి కూడా తన ఉగ్ర రూపంతో యజ్ఞ వేదికలోకి ప్రవేశించింది. అక్కడ దేవతలు, ఋషులు అందరూ భయాందోళనకు గురయ్యారు. వీరభద్రుడు దక్షుని ఎదుట నిలబడి, నీవు శివుణ్ణి తీవ్రంగా దూషించావు దక్ష, విశ్వ నిందలు వేశావు, నీకు శిక్ష పడక తప్పదు అని చెప్తాడు. అతని శక్తివంతమైన ఖడ్గాన్ని చేతబట్టి ఒక పటాపటంతో దక్షుని తలను శిరచ్ఛేదం చేస్తాడు. యజ్ఞం ఆగిపోయింది. ఆకాశం మెరుపులతో కంపించిపోయింది. శివుడి కోపం భూమిని తరిమేలా చేసింది. వీరభద్రుడు యజ్ఞమంతా ధ్వంసం చేసి శివుని కోపాన్ని చల్లబరిచాడు. దేవతలు అందరూ కలిసి శివుణ్ణి ఇలా వేడుకుంటారు, ప్రభో, ఈ బ్రహ్మాండంలో సమతుల్యతను నిలబెట్టే దయామయుడివి. దక్షుడు చేసిన తప్పుకు శిక్షను పొందాడు. దయచేసి యజ్ఞాన్ని పునరుద్ధరించండి. సృష్టిలో శాంతి నెలకొనాలంటే మీ అనుగ్రహం అవసరం అని వేడుకుంటారు. శివుడు తన రౌద్ర రూపాన్ని విడిచి శాంతమయుడిగా మారాడు. అతడు యజ్ఞ వేదికకు వచ్చి శాంతంగా ఈ మాటలు అన్నాడు, దక్షుడు తన పాపానికి తగిన శిక్ష పొందాడు. కానీ నా ప్రియమైన సతీదేవి నాశనాన్ని అతడు చూశాడు. ఇప్పుడు నేను ఆయనకు జీవం తిరిగిస్తాను, కానీ మానవతల కాదు. శివుడు ఒక అజబ శిరస్సు అనగా పుంజగొర్రె తల ను తీసుకొని వచ్చి దక్షుని శరీరానికి కలిపాడు. దక్షుడు జీవంతో లేచి శివునికి శరణాగతుడిగా మారి క్షమాపణలు కోరాడు. శివుడు అతనిని క్షమించి యజ్ఞాన్ని పునఃప్రారంభించడంలో ఆశీర్వదించాడు. ఇదే ఘట్టం తర్వాత శివుడు శాంతస్వరూపుడు, ఘోరాన్ని దిగమింగిన శాంతిగా భక్తులకు ప్రసన్నమయ్యాడు. సతీదేవి అగ్నిలో ఆత్మార్పణ చేసిన తర్వాత శివుడు ఆమె శరీరాన్ని తన భుజాలపై మోస్తూ
భూమి అంతటా సంచరించసాగాడు. ఆ తాపత్రయంతో శివుడు రుద్రతాండవం చేయడంతో సృష్టిలో అసంతులనం ఏర్పడింది. ఈ స్థితిని చక్కదిద్దేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా చెక్కాడు. ఇవి భూమి మీద విభిన్న ప్రదేశాల్లో పడిపోయేలా చేశాడు. ఇవే శక్తిపీఠాలుగా మారాయి. ప్రతి స్థలం ఒక భాగాన్ని, ఒక శక్తి స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. వీటిలో కొన్ని ప్రసిద్ధ శక్తిపీఠాలు: కామాఖ్యాదేవి అస్సాంలో ఉంటుంది, యోని భాగం. జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్, నోరు. శ్రీశైలం భ్రమరాంబికాదేవి ఆంధ్రప్రదేశ్, కంఠభాగం. తారాపీఠ్ బెంగాల్, కపాలం. దక్షిణ కాళిక కోల్కత్తా, కాలు. ఈ శక్తిపీఠాలు ఇప్పుడు కూడా శక్తి తత్వాన్ని అనుభవించగల పవిత్ర క్షేత్రాలు. ఇది శక్తి సాధనకు మూలం కావడం వల్ల ఈ సంఘటనకు శక్తి పురాణంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొన్ని పురాణాలలో 52 లేదా 108 అని చెప్పబడతాయి. కానీ అత్యంత ప్రసిద్ధంగా భావించబడే సంఖ్య 51 శక్తిపీఠాలు. ఇవి శ్రీ సతీదేవి శరీర భాగాలు, ఆభరణాలు లేదా వస్త్రాలు పడిన ప్రదేశాల్లో ఏర్పడ్డ పవిత్ర స్థలాలు. ఈ 51 శక్తిపీఠాలు భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ప్రతి శక్తిపీఠంలో అమ్మవారు ఒక ప్రత్యేకమైన రూపంలో ఉండేవారు. ఉదాహరణకు శర్వాణి, శివాని, కామేశ్వరి. అక్కడ శివుడు ఒక భైరవ స్వరూపంలో ఉంటాడు. ఉదాహరణకు ఉగ్రభైరవ, రుద్రనంద, రక్తేశ్వర్. ప్రతి శక్తిపీఠానికి శక్తి పేరు ప్లస్ భైరవ పేరు జతగా ఉంటాయి. శక్తిపీఠాల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, శక్తిపీఠాలు భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణంలో అమ్మవారి అనుగ్రహాన్ని పొందడంలో, అలాగే శివశక్తి తత్వాన్ని స్మరించడంలో చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడ్డాయి. తరువాత సతీదేవి హిమవంతుడి ఇంట్లో పార్వతిగా జన్మించింది. హిమవంతుడు పర్వతాల రాజు, అతని భార్య మేనాదేవి. ఈ దంపతులు ఎంతో కాలంగా సంతాన సుఖం లేక తపస్సు చేస్తూ దేవతల ఆశీస్సులు పొందారు. దేవతలు బ్రహ్మదేవుడు మంత్రం ఇస్తారు: మీకు జన్మించే కుమార్తె పరాశక్తి స్వరూపిణి అయి శివుని భార్య అవుతుంది, ఆమె ద్వారానే లోకానికి శాంతి లభిస్తుంది అని చెప్తారు. ఒకనాడు మేనాదేవి తీవ్రమైన తపస్సు చేస్తూ అగ్నిని పూజించగా ఆ అగ్నిలోంచి ఓ దీపంలా మెరిసే బాలిక జన్మిస్తుంది. ఆమెకు పార్వతి అని పేరు పెట్టారు, ఎందుకంటే ఆమె శుద్ధమైన గోరంగులో వెలిగేది. చిన్నప్పటి నుంచే శివుడిపై అపారమైన భక్తితో నిలిచేది. ఆమె భక్తి, ఉపవాసాలు, తపస్సు అన్నీ శివుణ్ణి పెళ్లి చేసుకోవడం కోసమే. శివుడు కైలాసంలో దివ్య ధ్యానంలో ఉంటూ ప్రపంచానికి నిరాసక్తుడై ఉంటాడు. కామదేవుడు శివునికి మనోభంగం కలిగించాలని ప్రయత్నించి శివుడు త్రినేత్ర అగ్నిలో కాలిపోయాడు. పార్వతి తన ప్రేమను నిరూపించేందుకు హిమపర్వతాలలో తీవ్రమైన తపస్సు చేసింది. ఆకలి, దాహం లేని స్థితిలో మంచు వానల మధ్య శివుణ్ణి స్మరించుకుంటూ కూర్చుంటుంది. శివుడు పార్వతి తపస్సుతో మెచ్చి ఆమెకు ప్రత్యక్షమై నిన్ను భార్యగా స్వీకరిస్తాను అని వరమిస్తాడు. దేవతలందరూ, ఋషులు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి అందరూ హర్షంతో శివపార్వతుల వివాహానికి హాజరవుతారు. ఈ వివాహం కైలాస వివాహం అనే పేరుతో పౌరాణికంగా అత్యంత ప్రాచుర్యం పొందింది. శివుడు విపరీతమైన వేషంతో పెళ్లికి వస్తాడు. గంగను తలపై పాములతో అలంకరణ, భస్మంతో వస్తాడు. అయితే పార్వతి తన భక్తితో అతని హృదయపూర్వకంగా స్వీకరిస్తుంది. నేను ఈ వీడియోను AI ద్వారా రూపొందించాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.